ఇప్పుడు వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకున్నాము. ప్రిన్స్ కట్ అండ్ బోట్ నెక్. ఫస్ట్ అయితే లైనింగ్ ఎడ్జెస్ అనేది సమానంగా చూసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కోసం వచ్చేసి 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు రివర్స్, క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. మంచిగా సర్దుకునేసి 1 ఇంచ్ ఉండేటట్టు కిందికి గ్యాప్ ఉంచాలి. గ్యాప్ ఉంచిన తర్వాత మనం హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఎందుకంటే ఒక 1 ఇంచ్ మనకు కుట్టనికి కావాలి కాబట్టి. టేప్తోనే కాకుండా ఒకసారి ఆది బ్లౌజ్తో కూడా చూపిస్తా చూడండి. మనకు హాఫ్ హ్యాండ్స్ కాబట్టి హాఫ్ అయితే ఫోల్డ్ చేసుకున్నాను. సో మనం ఎప్పుడైతే కుట్టింది ఉంటుందో కుట్టిన దానికన్నా కొంచెం ఎక్కువగా తీసుకొని మనం మార్కర్ తీసుకోవాలి, ఎందుకంటే కుట్లోకి పోతుంది కాబట్టి. ఇప్పుడు హ్యాండ్ అయితే సెట్ అయిపోయింది, చూడవచ్చు. హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాము. కరెక్ట్ అంటే బ్యాక్ కట్ చేసుకున్నాక ఫ్రంట్ కట్ చేసుకోవాలి, కానీ ప్రిన్స్ కట్ కాబట్టి ఎలా కట్ చేసుకున్నా ఏం కాదు. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ అయితే కట్ చేసుకుందాము. జస్ట్ మొత్తం కరెక్ట్గా పెట్టేసుకొని స్కేల్తోనైతే మరొకసారి చూసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనమైతే హైట్ 15 ఇంచెస్ కాబట్టి టేప్తో పెట్టుకొని చూసేసుకుంటున్నాను. 15 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని దానికి మనకు ప్రిన్స్ కట్ కాబట్టి 7 ఇంచెస్ అయితే 7 సెంటీమీటర్స్ అయితే పెట్టుకుంటున్నాను. 7 సెంటీమీటర్స్. చంక డౌన్ వచ్చేసి 5.5. ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ని బట్టి ఉంటుంది. కొంచెం లావుగా ఉంటే అయితే 6.5 దాకా కూడా పెట్టుకోవచ్చు. సో మనకు వచ్చేసి చాలా అంత ఎక్కువగా కాకుండా 5.5 అయితే పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లలకైతే మనము 1 ఇయర్ లోపు వాళ్ళకైతే 4.5 పెట్టుకోవచ్చు. తర్వాత కొంచెం పెద్ద వాళ్ళకైతే 5 అలా కూడా పెట్టుకోవచ్చు. చంక డౌన్ అనేది మీకు 2 పద్ధతిలో ఎలా చూపించుకోవాలో ఇందాక చూపించుకున్నా అలాగా చూపించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 3 ఇంచెస్ 3 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. నెక్ వచ్చేసి డౌన్ కూడా 3 సెంటీమీటర్స్ తీసుకున్నా. ఫస్ట్ రౌండ్ నెక్ అనుకున్నా, బట్ రౌండ్ నెక్ కాకుండా స్టార్ నెక్ అనేది గీసుకుంటున్నాను అనమాట. స్టార్ నెక్ వచ్చేసి ఇలాగ వచ్చేస్తుంది. కట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే ప్రిన్స్ కట్ కాబట్టి 10 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని కిందికి కూడా 3 ఇంచెస్ తీసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇక్కడ ఒక 1 ఇంచ్ అక్కడ ఒక 1 ఇంచ్ తీసుకొని మార్క్ చేసుకొని మనమైతే ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోవాలి. అక్కడ కూడా 1 ఇంచ్ మార్క్ చేయాలి, కానీ కొంచెం వీడియో తీసేటప్పుడు కొంచెం లెంతీగా అవుతుంది అనేసి టెన్షన్లో కొంచెం అటు చూసుకుంటూ కొంచెం తేడా అయింది. అందుకే మరి చూసుకొని కట్ చేసుకుంటున్నా. సో ఇది మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇప్పుడు కట్ చేసుకోవడమే. వీ నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి సైడ్స్కి వచ్చేస్తుంది. ఫ్రంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కూడా సేమ్ 15 సెంటీమీటర్సే. సో అందుకోసం 15 సెంటీమీటర్స్ తీసుకొని మనకు షోల్డర్కి అండ్ నెక్కి కలిపి 7 ఇంచెస్ తీసుకోవాలి. మనం చంక రౌండ్ కూడా 5.5 తీసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ కాకుండా కొంచెం బోట్ నెక్ టైప్లోనే కానీ కొంచెం డిజైన్ అయితే ఇస్తున్నాను అనమాట. చాలామంది కింద కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా అలాగే గీసేసుకుంటారు. బోట్ నెక్ కొంచెం గ్యాప్ ఇస్తే ఏంటంటే మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. ఉక్స్ పెట్టుకోవడానికైనా లేదంటే మనం నాడలు కట్టుకోవడానికైనా ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలాగ చూసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నీట్ ఫినిషింగ్ కోసం నేనైతే 1/2 ఇంచ్ వరకు తీసుకున్నాను అనమాట. సో ఇలా అయితే కట్ చేసేసుకున్నాను. నెక్ బ్యాక్ నెక్ 2 కట్ చేసేసుకొని డైరెక్ట్గా దానిపైన పెట్టేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలో చూడండి. 2 ఫోల్డ్స్ పైన అయితే వేసాను. ఎలా వేసానో అలాగే కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ ఇడ్చుకుంటే ఏంటంటే మనకు కుట్టేటప్పుడు అనేది క్లారిటీగా ఉండి మంచిగా అయితే వస్తుంది. ఎక్కువ తక్కువ రాదు, ఎందుకంటే
బట్ట అనేది చెంగి చెంగి ఉంటుంది, అంటే జారుడు బట్ట అయినా సరే కొంచెం మనం చూసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలాగైతే కట్ చేసుకోవచ్చు మనము. ఇది వచ్చేసి పైన కొంచెం జాలి వచ్చేటట్టు అయితే చూసుకున్నాను, అందుకే మళ్ళీ తీసింది కూడా మళ్ళీ పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. మెయిన్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలి, దీనికి మాత్రం ఎక్స్ట్రా కట్ చేసుకోవద్దు ఫ్రంట్ దానికి, ఎందుకంటే వేరే రకంగా మనం పైన జాలి వచ్చేటట్టు స్టిచ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. సో మధ్యలోకి ఇలాగ మనం షేప్ అనేది ఇచ్చుకొని అక్కడ ఖాళీ ఓన్లీ లైనింగ్ మాత్రమే కట్ చేసుకోవాలి. లైనింగ్ మాత్రం కట్ చేసుకొని కొంచెం మనకు డీప్ అనేది అవసరం ఉంటుంది, సో డీప్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ మనం ఏదైతే తీసేసామో మనం కళ్ళకాడ అంటే నెక్ దగ్గర ఆ నెక్ పీస్ అనేది అలాగ పెట్టి లైనింగ్ దాని ప్రకారం కట్ చేసేసుకొని మనం డౌన్ అనేది కరెక్ట్గా సరిపోయింది, ఇంకా కొంచెం కట్ చేసుకోవాలి అంతే. చూసుకుంటే మనం ఎటువంటి కటింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా సెట్ అయింది. ఇంక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్.